లో ఉండగా జగన్ అండ చూసుకుని కొందరు జగన్ను ప్రసన్నం చేసుకోవడానికి మరికొందరు ప్రతిపక్ష నేతల్ని ఒక రేంజ్లో ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అసభ్య పదజాలంతో బూతులతో విరుచుకుపడ్డారు. పాపం పండింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఆ ఓటమి కూడా మామూలు ఓటమి కాదు, అధపాతాళానికి మించి పడిపోయిన ఘోర ఓటమి. వైనాట్ 175 అన్నారు జగన్. కానీ 2019లో వచ్చిన 151లో మధ్యలో ఉన్న ఆ 5 తీసేసి 11 స్థానాలకే వైసీపీని పరిమితం చేశారు ప్రజలు. ఈ ఓటమిని తట్టుకోలేక జగన్ హిమాలయాలకే వెళ్ళిపోవాలనుకున్నారట. ఇక చాలామంది వైసీపీ నేతలు రాజకీయాల నుంచి అస్త్ర సన్యాసం చేసేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ లిస్టులో ధర్మాన ప్రసాదరావు, అలాగే ఆళ్ల నాని ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు చాలా సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్రలో ఆయనకంటూ ఒక మంచి ఇమేజ్ ఉన్న నాయకుడు. 6 ముఖ్యమంత్రుల దగ్గర వాళ్ళ క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన తర్వాత రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి ఆయన కాస్త రాజకీయ వైరాగ్యంలో ఉండి ఇక రాజకీయాల నుంచి శాశ్వతంగా తెరమరుగైపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలిగిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ వెంట నడిచారు. మంచి ప్రయారిటీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. కానీ ఆయన రీసెంట్గా ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నారు. మరికొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళు వైసీపీకి రిజైనే చేశారు. కానీ ఏ పార్టీలకు వెళ్లాలో వారికి ఇప్పటివరకు క్లారిటీ లేదు. 2019లో పిఠాపురం నుంచి గెలిచిన పెండం దొరబాబు జనసేన వైపు చూస్తూ ఉన్నారు. ఇక కిలారు రోసయ్య, అలాగే మద్దాలగిరి, వీళ్ళిద్దరు కూడా 2019 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు. వారు ఏ పార్టీలోకి వెడతారు అనే దాని మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. అయితే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అయిపోవడం, లేదు అంటే బీజేపీ వైపు, టీడీపీ వైపు, లేకపోతే జనసేన వైపు చూసే అవకాశం ఉంది, కూటమి పార్టీల వైపు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై లేచిన నోళ్లు ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయాయి. అధికారాన్ని చూసుకుని తొడలు కొట్టిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. వల్లభనేని వంశీ ఇప్పటికే పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతూ ఉన్నారు. వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో A71గా ఉన్నారు. ఆయన ఎన్నికల ఫలితాల రోజునే కౌంటింగ్ మధ్యలోనే ఆయన బయటకు వచ్చేసిన పరిస్థితి. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు ఫ్యామిలీతో పాటు. ఆ తర్వాత 2 సందర్భాల్లో మాత్రమే ఇక్కడికి గన్నవరం వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ వల్లభనేని వంశీపై కేసు నమోదు చేసిన తర్వాత, ఆయన మీద సెర్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మాత్రం వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నారు అనే దాని మీద ఇప్పటివరకు పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అండ్ ఎన్నికలు అయిన తర్వాత కూడా వల్లభనేని వంశీ కనీసం మీడియాతో కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. అండ్ ముఖ్యంగా అగ్రెసివ్గా ఆయన మాట్లాడలేదు. మనం చూసాం 2019లో గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గెలిచిన తర్వాత ఆయన కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. వైసీపీ నేతల కక్షపూరిత ధోరణి వల్లే ఆయన ఎమ్మెల్యేగా రిజైన్ చేశారనే ప్రచారం మొదట్లో జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన మొదటి నుంచి టచ్లో ఉన్నట్టు, ఆ తర్వాత కొడాలి నాన్తో ఆయన భేటీ అయినట్టు, ఇవన్నీ కూడా మనం 1 by 1 అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ఇంటెన్షనల్గా చంద్రబాబు నాయుడిని అండ్ లోకేష్ని కూడా అనరాని మాటలు అన్నారు. భువనేశ్వర్ గారిని కూడా అసభ్య పదజాలంతో మాట్లాడిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో వంశీ ఖచ్చితంగా లిస్టులో ఉంటారు, లోకేష్ రెడ్ బుక్ లిస్టులో ఉంటారు అని చెప్పి అందరూ ఊహించినట్టుగానే జరిగింది. వల్లభనేని వంశీ మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన హైదరాబాద్ టు విదేశాలు పారిపోయారనే ప్రచారం నడుస్తోంది. ఇక కొడాలి నాని చాలా సైలెంట్ అయిపోయారు. మనం చూసాం ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆ మంత్రి పదవి పోయిన తర్వాత కూడా ఆయన జగన్కి అతి వీర భక్తుడిగా, అంటే పవన్ కళ్యాణ్ని, లేకపోతే చంద్రబాబు నాయుడిని, లేకపోతే లోకేష్ని ఒక మాట అన్న తర్వాత అది అసెంబ్లీ అవ్వచ్చు, లేకపోతే బయట ఏదైనా ఎన్నికల ప్రచార సభ అవ్వచ్చు, ఆయన వెంటనే జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారు, జగన్ రియాక్షన్ ఏ రకంగా ఉంది అని చెప్పి. సో జగన్ కళ్ళల్లో ఆనందం చూడడానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి జగన్ వీర విధేయ భక్తులు చేసిన ప్రయత్నాల్ని మనం ఎవరు కూడా మర్చిపోలేము. సో రోజా ఫస్ట్ టైం రోజాకి అవకాశం రాలేదు మంత్రివర్గంలో. ఆ తర్వాత ఫస్ట్ ఏపీఐఏసీ చైర్పర్సన్ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత
పర్యాటక శాఖ మంత్రిగా సెకండ్ టైం అంటే క్యాబినెట్ రీషఫ్లింగ్లో భాగంగా రోజాకి అవకాశం దక్కింది. సో ఈ క్రమంలో రోజా జగన్ని మెప్పించడానికి, జగన్ కళ్ళల్లో పడ్డానికి, జగన్ నోటీసులో ఉండడానికి చేసిన ప్రయత్నాలు మనం చూసాం. పవన్ కళ్యాణ్ ఏ రకంగా విమర్శించారు అని చెప్పేసి, పవన్ కళ్యాణ్నే కాదు ఆయన రోజా ఏకంగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేశారు, నాగబాబుని టార్గెట్ చేశారు. జబర్దస్త్లో ఆయన రోజాకి పార్ట్నర్గా ఉండేవారు గెస్ట్ దానిలో. అలాగే చిరంజీవి విషయంలో కూడా కొన్ని అనరాని మాటలు అన్నారు. అండ్ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ భార్య విషయంలో కూడా, మాజీ భార్య విషయంలో కూడా కొన్ని కామెంట్స్, ఎంత కామెంట్స్ అంటే ఆడవాళ్ళు కూడా ముక్కును వేలేసుకునే కామెంట్స్ రోజా చేశారు. వెంటనే జన సైనికులు, మెగా ఫ్యాన్స్, పర్టికులర్గా కొంతమంది మహిళలు పార్టీలకు అతీతంగా రోజా మీద అప్పట్లో రియాక్ట్ అయిన పరిస్థితి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఆ మాటలు బాగా నచ్చి ఉండొచ్చు. అందుకేమో బహుశా రోజాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత భక్తి మరింత పెరిగింది, జగన్ మీద భక్తి. సో ఇంకా తన మాటల ఉధృతిని పెంచారు. పవన్ కళ్యాణ్ని ఏ రేంజ్లో తిట్టాలో, ఏ రేంజ్లో తిడితే అది జగన్మోహన్ రెడ్డికి ఇష్టమవుతుందో ఆ రేంజ్లో రోజా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన పరిస్థితి. సో ఎన్నికల ఫలితాల ముందే చేసిన సర్వేల్లో క్లియర్గా తెలిసిపోయింది, నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం అని, రోజా ఓడిపోతారు అనేది జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు. అయినా కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారు, అక్కడ పోటీ చేశారు. పోటీ చేసి ఫలితాలు రాకముందే కూడా రోజా చెన్నై వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం పిక్ చూస్తూ ఉన్నాం, ఫారెన్ టూర్లో ఫ్యామిలీతో కలిసి రోజా చిల్ అవుతూ ఉన్నారు. సాధారణంగా మహిళలు వస్త్రధారణ మీద కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. మహిళల వస్త్రధారణ అనేది వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ధరిస్తారు, దానిలో అబ్జెక్షన్ లేదు. కానీ రోజా గతంలో కొన్ని కామెంట్స్ ఈ వస్త్రాల మీద, సో వెంటనే నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు రోజాని. మరి రోజా ధరించిన వస్త్రాలు ఎలా ఉన్నాయి అంటూ, అంటే కొంతమందికి కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు. సో ఆల్రెడీ నీతులు చెప్పి ఇప్పుడు వాటినే విస్మరిస్తారా అంటూ ఆ ఫోటోని పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక కోడిగుడ్డి మంత్రిగా జన సైనికులు ట్రోల్ చేసే గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, వైసీపీ అధికారంలో ఉండగా ఒక వెలుగున నాయకుడు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి జగన్ ఉపయోగించుకునే అస్త్రాల్లో గుడివాడ అమర్నాథ్ ఒకరు. గుడివాడ అమర్నాథ్ చాలా సైలెంట్ అయిపోయారు. అంతకుముందు ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టేవారు. ప్రెస్ మీట్ పెట్టి చాలా అగ్రెసివ్గా పార్ట్ టైం పొలిటీషియన్, ప్యాకేజీ స్టార్, వీకెండ్ పొలిటీషియన్, ఇంకా కొత్త పేర్లన్నీ కూడా గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్కి పెట్టారు. సో టైం అయిపోయింది. గాజువాకలో, ఏ గాజువాకలో అయితే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడించారో అదే గాజువాకలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి రాని మెజారిటీ, 93,000 పైచిలకు మెజారిటీ అక్కడ పల్లా శ్రీనివాస్కి ఇచ్చారు. అంటే అది పల్లా శ్రీనివాస్ ఘనత కాకపోవచ్చు, కానీ గుడివాడ అమర్నాథ్ మీద ఉన్న వ్యతిరేకత ఏంటి అనేది మనకి అక్కడ అర్థమైంది. కర్ణం ధర్మశ్రీ, ఆయన కూడా అప్పుడప్పుడు టీవీ డిబేట్లలో పవన్ కళ్యాణ్ని విమర్శించేవారు. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. కురసాల కన్నబాబు ప్రజారాజ్యం పార్టీ ద్వారానే రాజకీయ అరంగేట్రం చేసి మెగా ఫ్యామిలీకి చాలా రుణపడ్డ కురసాల కన్నబాబు ఆ తర్వాత అన్నగారితో అంటే చిరంజీవి గారితో సత్సంబంధాలు కొనసాగిస్తూనే పవన్ కళ్యాణ్ మీద ఆయన విషం జమ్మే, బురద జమ్మే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడ ఓడిపోయిన పరిస్థితి. పంత నానాజీ గెలిచారు. ప్రజెంట్ కన్నబాబు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీలో ఆయన ఒక పవర్ సెంటర్గా చెప్పుకోవాలి. ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవారట. అంటే ఆ పదవి లేదనుకోండి, అంతలా ఆ 2 జిల్లాలని కూడా శాసించే వ్యక్తి. మంత్రి కాకపోయినా మంత్రులే కూడా ఆయన దగ్గరికి వచ్చి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేదట. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన సైనికుల్ని, పవన్ కళ్యాణ్ని ఏ రకంగా టార్గెట్ చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గొడవల మీద విజిలెన్స్ అధికారులు దాడి చేసి ఆ గొడవలను సీజ్ చేసిన తర్వాత ద్వారంపూడి అనుచరులు చేస్తున్న అక్రమాలని, అవినీతుల్ని బయటికి 1 by 1 తీస్తున్న తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కంప్లీట్గా ఆయన సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా ఒక వెలుగు నాయకుడు. జనసేనలో ఆయన ఉండుంటే ఆయనకుండే వాల్యూ వేరు. కానీ ముద్రగడ పద్మనాభం కూడా ఇప్పుడు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్కి చాలా సలహాలు ఇచ్చారు. మీరు అది చేయండి, ఇలా చేయండి అని చెప్పి చాలా సలహాలు ఇచ్చి చివరికి ఆ సామాజిక వర్గంలోనే, ఆ కాపు సామాజిక వర్గంలోని చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఓడిస్తానన్నారు, శపథం చేశారు, పేరు మార్చుకుంటానన్నారు, పేరు మార్చుకున్నారు. చివరికి కాపు సామాజిక వర్గం అంతా
ఒక రకమైన వెలివేసేంత వరకు, వెలివేయడం అంటే టెక్నికల్గా సాధ్యం కాదు, కానీ ఆ సామాజిక వర్గం అంతా కూడా, సంఘాలన్నీ కూడా మీటింగ్స్ పెట్టుకుని మా నాయకుడు కాదు, మాకు అతనికి సంబంధం లేదు, అతను మా కులమే కాదు అన్నంత స్థితికి ఆయన ఈ వయసులో, అంటే వృద్ధాప్యంలో 80 years ఆయనకి ముద్రగడ పద్మనాభం గారికి సో వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం ఎందుకో మరి ఇంకా ట్రోల్స్ చేసినా, లేకపోతే ఇక కామెంట్స్ చేసినా, ఇక లేఖలు రాసినా ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అని అనుకున్నారో ఏంటో, ముద్రగడ పద్మనాభం లేఖలు రావడం లేదు. ఇక వంగా గీతని గెలిపించండి, డిప్యూటీ సీఎం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినా కూడా ఎందుకో పిఠాపురం ప్రజలు ఆదరించలేదు. 70,000 ఓట్ల తేడాతో వంగా గీత తుక్కుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత చాలా అంటే చాలా సైలెంట్ అయిపోయారు. వీళ్ళందరూ కూడా పార్టీ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా చాలా తక్కువ మంది, ఒక 20-30 మంది మాత్రమే అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఇక గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడించిన గ్రంథి శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొత్తం కామ్ అయిపోయిన పరిస్థితి. ఇక వెల్లంపల్లి శ్రీనివాస్, జనసైనికులు ట్రోల్ చేస్తూ ఉంటారు కొబ్బరి చిప్పల మంత్రి అని చెప్పి. వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయ అరంగేట్రం చేసింది పీఆర్పీలో. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని ప్రచారానికి కూడా ఆయన వాడుకుందామని ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో నా పేరు ఒకసారి చెప్పండి, నన్ను ప్రమోట్ చేయండి అంటూ కూడా రిక్వెస్ట్ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ తర్వాత ఏ రేంజ్లో పవన్ కళ్యాణ్ విమర్శించారు అన్నది అందరికీ తెలిసిన విషయం. రైట్, ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి మాట్లాడుకున్నాం. కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు ప్రజెంట్. మల్లాది విష్ణు, ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ ఆయన కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. అంబటి రాంబాబు అప్పుడప్పుడు మీడియా సమావేశాల్లో కనిపిస్తూ ఉన్నారు, కానీ ఇంతకు ముందు ఉన్న కాన్ఫిడెన్స్, ఇంతకు ముందు ఉన్న వాగ్దాటి, ఇంతకు ముందున్న లాజిక్గా మాట్లాడే తత్వం ఇప్పుడు అంబటి రాంబాబులో కనిపించట్లేదు. సత్తెనపల్లిలో కూడా ఆయన చాలా సైలెంట్గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక అనిల్ కుమార్ యాదవ్, ఆయన అసెంబ్లీ లోపలైనా అసెంబ్లీ బయటైనా ఏ రకంగా హావభావాలతో మాట్లాడతారో అందరికీ తెలుసు. చాలా అగ్రెసివ్గా ఏదో గొడవకు వచ్చినట్టు, కొట్లాటకు వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన కూడా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అలాగే రాయలసీమ తుక్కుగా, అంటే 2019 ఎన్నికల్లో రాయలసీమలో చిత్తూరు జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ క్లీన్ స్వీప్ చేసేసిన పరిస్థితి. ఆ చిత్తూరు జిల్లాలో కూడా 2 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ అప్పట్లో గెలుచుకుంది. ఆల్మోస్ట్ అన్ని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. అలాంటి రాయలసీమలో ఇప్పుడు వైసీపీ నేతలకు కూడా ఎక్కడ కనిపించడం లేదు, కనీసం వినిపించడం లేదు కూడా. ఇక జగన్ అయితే పూర్తిగా బెంగళూరుకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ఆంధ్ర వచ్చి వెళుతూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోయినా 40% ఓటు బ్యాక్ ఉంది వైసీపీకి. అధినేతతో పాటు ముఖ్య నేతలందరూ సైలెంట్గా ఉండడంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇంతకీ అధికారంలో ఉండగా చెలరేగిపోయి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన నేతల పయనం ఎటు?